నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈ రోజు అతి శక్తివంతమైన అమావాస్య అండి. మనం నిన్నటి నుంచి కూడా అమావాస్యకి సంబంధించిన పరిహారాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా ఈ రోజు రాత్రిపూట మనం ఈ రోజు అండి మనకి 6వ తారీఖున 6వ నెలలో వచ్చింది కాబట్టి ఈ అమావాస్య రోజున మనం ఒక 666 అనే ఒక నెంబర్ని ఉపయోగించి మనం ఒక పదాన్ని జోడించి రాయబోతున్నామండి. రాసి మనం పడుకునే లోపు ఒక చోట కనుక ఇప్పుడు చూపించబోయే ఈ చోట కనుక పెట్టగలిగితే నిజంగా ఒక శుభవార్తని మనం తెల్లవారేసరికి వినగలుగుతామనే ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. ఇంకా అమ్మవారి ఆశీస్సులతో మనం అమావాస్యగా కాబట్టి ఈరోజు ప్రపంచం తరపు నుంచి ఏంజల్స్ దగ్గర నుంచి కూడా ఒక ఆశీర్వాదం అనేది మనకి లభించడం వల్ల తెల్లవారేసరికి ఒక శుభవార్తని ఖచ్చితంగా వినడం అనేది జరుగుతుందండి. ఇంతకు ముందు కూడా పోయినసారి అమావాస్యకి ఖచ్చితంగా మనం ఒక 777 అనే ఒక నెంబర్ని మేము చేసామక్క, మేము తెల్లవారేసరికి శుభవార్త విన్నాము అని ఎంతో మంది మనకు చెబుతూ ఉన్నారండి. అలాంటి శక్తివంతమైన ఒక 666 అనే ఒక ఏంజల్ నెంబర్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే ఈ అమావాస్య రోజున అక్క ఈరోజు మాకు అమావాస్యని తెలియదు, మీరు పెట్టిన వీడియోస్ మేము లేట్గా చూసామని అనుకునే వాళ్ళు కనీసం ఈ వీడియోనైనా సరే మీరు ఈ రోజు రాత్రికి కుదరకపోయినా సరే, అక్క 6వ తారీఖు నాడు మేము ఇలా చూడలేదక్క, ఇది ఈ రోజు రాసుకోవడం కుదరలేదు, మేము రేపైనా చేయొచ్చా అంటే శుక్రవారం అండి, రేపైనా మీరు చేసుకోవచ్చు, ఏమీ భయం ఏమీ లేదు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే అండి మిస్ అయ్యామని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. అంటే అక్క మీరు పెట్టే వీడియోస్ చాలా ఈజీగా కూడా ఉంటున్నాయి కాబట్టి అందరము కూడా చేసుకోగలుగుతున్నాము అని అంటున్నారండి. అందువల్ల ఈ రోజు చేయబోయే ఈ పరిహారం కూడా చాలా ఈజీ అయిన పరిహారం అండి. ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే చేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, ఆఫీస్లో ఉన్న వాళ్ళైనా సరే, వేరే మతస్థులైనా సరే, లేదంటే కనుక హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే ఈ విషయాన్ని ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక మీ అందరికీ తెలుసండి 666 అనే ఒక ఏంజల్ నెంబర్ ఉంది అని. సాధారణంగా మనందరము కూడా ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని చూసాం. మనం 111 కానీ, లేదంటే 11 222 కానీ, 333 కానీ, 444 కానీ ఏంజల్ నెంబర్స్ గురించి మీ అందరికీ తెలుసు. అసలు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి, మనం ఒక విషయం చేసేటప్పుడు మనం మంచి జరుగుతుందా లేదా అని చెప్పి సూచనగా మనకి ఏంజల్స్ ద్వారా ఒక మెసేజ్ను పంపించబడుతుందండి ఈ ప్రపంచం. అందువల్ల అలాగా ఈ రోజున మనకి 6వ తారీఖు ప్లస్ 6వ నెలలో కలిసి వచ్చింది కాబట్టి ఏంజల్ నెంబర్స్ అని ఇలాంటి ముఖ్యమైన రోజులలో కనుక మనం ఉపయోగించగలిగితే, మనం ఒక్కొక్కసారి రోజు కూడా ఉపయోగిస్తాం, ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. అందువల్ల ఇలాంటి ముఖ్యమైన ప్రత్యేకమైన రోజులలో ఈ ఏంజల్ నెంబర్స్ని ఇలా ఉపయోగించగలిగితే కనుక నిజంగా ఈరోజు అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే ఒక గుడ్ న్యూస్ని వినాలి అని అనుకుంటున్నారో, ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు అంటే అండి తెల్లవారేసరికి మేము మా ఇష్టమైన వాళ్ళ కోసం, అంటే మా అమ్మ నాన్న ఇన్ని రోజుల నుంచి మాట్లాడట్లేదండి, వాళ్ళు వస్తారని చెప్పేసి కనీసం మాకు ఒక ఫోన్ అన్న చేస్తే బాగుండు, మాతో మాట్లాడితే బాగుండని అనుకుంటూ ఉన్న వాళ్ళకి కూడా చాలా గొప్ప శుభవార్తలాగా ఉంటుందండి తెల్లవారేసరికి వాళ్ళు వచ్చి మన కళ్ళ ముందు నిలబడగలిగితే. అంతేకాకుండా ఇంకా మనీ పరంగా ఎవరైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా టైంకి మనీ అనేది అందడం అనేది జరుగుతుందండి. అంతేకాకుండా ఇంకా ఎవరైతే కనుక గొడవలలో వచ్చేసి హస్బెండ్ విడిపోయిన వాళ్ళు కానీ, లేదంటే కనుక పిల్లలకి చదువు కోసం డబ్బు అనేది ఏర్పాటు చేయలేక చదువు ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్కాలర్షిప్ దొరకటం కానీ, అలాంటి మంచి మంచి విషయాలనేవి అన్నీ కూడా ఈరోజు జరుగుతాయండి. అందువల్ల మీరు ఒక్కసారి ఇలాగా ఈ 666 అనే ఈ నెంబర్ని ఉపయోగించి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పదాన్ని కనుక జోడించి మీరు రాయాలండి. అందుకు కావాల్సిన వస్తువు ఏంటి అని అంటే మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. మామూలుగా ఇప్పుడు కూడా రూల్డ్ పేపర్లో మనం రాయకూడదు, వైట్ కలర్ పేపర్ని తీసుకొని అందులో మీరు రాయాల్సిన ఈ పదాన్ని రాయటానికి ఒక ఆకుపచ్చ పెన్ను అనేది మనకు అవసరం అండి. రెడ్ కలర్ పెన్ను కాకుండా ఆకుపచ్చ పెన్నుతో మనం రాయబోతున్నాం. ఎందువల్లంటే అండి ఒక డబ్బు పరంగా మనం రాసే ఏ విషయమైనా సరే, ముఖ్యంగా అండి శుభవార్త అనేది దేనితో ఇమిడిపడి ఉంటుంది అని అంటే ప్రతి సమస్యలకి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యమండి. అందువల్ల అలాంటి డబ్బు పరంగా మనకు వినవలసిన శుభవార్త అనేది మనకి నిజంగా శుక్ర భగవానుడికి సంబంధించిన ఒక విషయం అండి. మనీ అంటే రేపు శుక్రవారం ప్లస్ 6 అనే సంఖ్య అనేది శుక్ర భగవానుడికి సంబంధించిన ఒక సంఖ్య అండి. అందువల్ల 3 6లని మనం ఉపయోగించి ఒక శుభవార్తని వినాలి అని చెప్పి మనం రాయబోతున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా 666 666 అండి.
అలా చదవాలండి. 666 అని చదవటం కంటే మనం 666 అని విడివిడిగా చదువుకోవాలన్నమాట. ఆ నెంబర్ని అలా అనుకొని ఆ తర్వాత శుభవార్త వినాలి అని చెప్పి రాసి ఆ తర్వాత మళ్ళీ 3 ఆర్లండి 666 అని ఇలాగా మీరు ఒక 6 సార్లు ఒక పేపర్ మీద రాయండి. గ్రీన్ కలర్ పెన్నుతో ఒక పేపర్ మీద రాసి చక్కగా మీరు ఆ పేపర్ని మడిచి మీ ఇంట్లో ఉన్న చక్కెర డబ్బాలో, పంచదార డబ్బాలో అండి, పంచదార డబ్బాలో ఈ పేపర్ని మడిచి ఆ పంచదార డబ్బాలో పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి. రేపు శుక్రవారం తెల్లవారేసరికి శుక్రవారం గడియలు ఉన్నాయి. ప్లస్ మనకి శుక్ర భగవానుడికి ఇష్టమైన 6 అనే సంఖ్యని 3 సార్లు మనం ఉపయోగించడం అనేది జరిగింది. ఈరోజు అమావాస్య కాబట్టి అమావాస్య గడియలు అనేది గడియల్లో మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏ విషయం కోసం అయితే శుభవార్తను మనం వినాలని ఎదురు చూస్తూ ఉన్నామో, అంటే అండి ఒక ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ అవ్వాలి అని ఎదురు చూసేవాళ్ళు ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అండి, ఇది అదే అని మనం చెప్పలేము. చిన్న చిన్న విషయం కూడా వాళ్ళకి పెద్ద విషయంగా ఉంటుంది. అలాంటి గొప్ప విషయం అండి, ఒక చాలా పెద్ద గొప్ప విషయం. ఇది వింటాము మేము అనుకోలేదక్క అని అనుకునే గొప్ప గొప్ప విషయాలు కూడా మనకి జరగడానికి మంచి అవకాశం ఉందండి. అందువల్ల ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ పదాన్ని చక్కగా మనం ఒక 6 సార్లు ఖచ్చితంగా రాసుకోండి. ఎవరమైనా సరే, మనం ఎక్కడి నుంచైనా సరే, ఎలాంటి రూల్స్ అనేవి ఏమీ లేవు. అంటే అండి ఈరోజు నాన్ వెజ్ తినేసామక్క, మేము పీరియడ్స్లో ఉన్నాము, చేయొచ్చా చేయకూడదనే డౌట్ అనేది అసలు ఏం అవసరం లేదు. చక్కగా మీరు ఒక పేపర్ తీసుకొని కూర్చొని రాసుకొని ఈరోజు రాత్రి 12 గంటల లోపు, ఈరోజు కుదరని వాళ్ళు, అక్క ఈరోజు మర్చిపోయామని అనుకున్న వాళ్ళు, రేపు శుక్రవారం శుక్ర గడియలు ఉన్నాయండి. అందువల్ల శుక్రహోర సమయంలో అయినా సరే మీరు ఈ విషయాన్ని చేయొచ్చు అనమాట. ఇంకా ఆ పేపర్ని చక్కెర డబ్బాలో ఒక 3 రోజుల పాటు ఉంచి ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి మామూలుగా చించేసి మీరు డస్ట్బిన్లో పడేయచ్చండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.